నెల్లూరు జిల్లా అల్లూరు మండలం బీరంగుంట గ్రామం మిక్స్డ్ కాలనీ నందు నివసిస్తున్న గిరిజన కుటుంబం గృహాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా తదనంతరం పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. ఆ పిదప నెల్లూరు జిల్లా డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి పోలయ్య దృష్టికి తీసుకువెళ్లగా దాసరి పోలయ్య 16వ తేదీ కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం వేదికలో కలెక్టర్కు ఈ విషయమై ఫిర్యాదు చేయగా అధికారులు వెంటనే స్పందించి నెల్లూరు జిల్లా ఐటీడీఏ ఎంఆర్ఓ అధికారులు అల్లూరు రెవెన్యూ అధికారులు బీరంగుంట వీఆర్ఓ తదితరులు హుటాహుటిన 19వ తేదీ పరిశీలించి నేడు అనగా 20వ తేదీ బాధితులకు ప్రభుత్వం ద్వారా గృహం నిర్మించి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం గృహం కేటాయించే వరకు అదే స్థలంలో నివసించడానికి అనుమతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాసరి పోలయ్య జిల్లా కలెక్టర్కు, ఐటీడీఏ అధికారులకు, నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు దాసరి పోలయ్య. నేను జిల్లా లెవెల్ బిజినెస్ మానిటరింగ్ కమిటీలో నెంబర్గా పనిచేస్తున్నాను. మరియు జనసేన జిల్లా ఎస్టీ నాయకుడిగా పనిచేస్తున్నా. మరియు రాష్ట్ర గిరిజన విద్యా చైతన్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఈరోజు మా ఐటీడీఏ ఎంఆర్ఓ గారు రావటం, మా గిరిజనులకి గురించి మాట్లాడడం చాలా సంతోషం. మొన్న మండే సోమవారం రోజు మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి స్పందనలు ఇచ్చినప్పుడు, అయ్యా మేము అల్లూరు మండలంలోని బీరంగుంట మిక్స్డ్ కాలనీలో మేము నిరుపేద గిరిజనులము, 15 సంవత్సరాల నుంచి మేము అక్కడే నివసిస్తున్నాము. శనివారం నైటు కొంతమంది వచ్చి మా ఇల్లు దోషం చేయటం అని చెప్పడం జరిగింది. మరియు ఇది అల్లూరులో పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధితులు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు భార్య భర్త వారు. ఈ విషయమై నిన్నటి రోజున నేను మనం అల్లూరు ఎంఆర్ఓ కలిసినప్పుడు, సార్ వాళ్ళకి మేము న్యాయం చేస్తాము, వాళ్ళకి శాశ్వతంగా మేము గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన దాకా అక్కడే మేము పర్మిట్ చేస్తామని ఎంఆర్ఓ మాట్లాడటం, మళ్ళీ మేము పోయేసి నేను వీఆర్ఓ గారు పోయాడ వాళ్ళకి అక్కడే ఉండేట్టుగా ఆ స్థలము పంచాయతీ కాబట్టి గవర్నమెంట్ తరఫున ఏమైనా ప్లాట్లు ఉంటే మేము వాళ్ళు చూసి కట్టిస్తాం జరిగింది. ఆ విషయమై ఈరోజు మన ఐటీడీ ఎంఆర్ఓ గారు వారికి ఆ రోజైన స్పందన లేని వాళ్ళకి పోయిన లెటర్ ప్రకారం ఈరోజు రావటం, ఇక్కడున్న చుట్టుపక్కలని మరియు మా కూటమి ప్రభుత్వం నాయకులు కొందరుంటే వాళ్ళని అడగడం తెలుసుకోవటం, వాళ్ళు ఏ విషయం చెప్పి తెలుసుకోవటం ఆయన ఈరోజు విచారించడం జరిగింది. ఈ విషయమై మా ఎంఆర్ఓ గారే 2 నిమిషాలు మాట్లాడని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఐటీడీఏ తరఫున ఏపీ ల్యాండ్ మ్యాటర్ అడ్మిన్ని. నేను తహసీల్దార్ పోస్ట్ అక్కడ ఉంటుంది, ల్యాండ్ మ్యాటర్ చూసేదానికి నేను ఉన్నాను. ఇప్పుడు వీళ్ళు అర్జీ పెట్టినారు. ఈ కోట్ల నాగమ్మ అనే ఆమె, మా ఇల్లు నేను పూరు గుడిసా, దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాను, చిన్న బిడ్డలు ఉన్నారు. ఇటువంటి పొజిషన్లో మా ఇంటి పక్కన వాళ్ళు బీసీ కులస్తులు ఆ స్థలం ఖాళీ చేయమని చెప్పేసి ఆ ఇల్లు ఆ తాటాకులు కూడా పీకేశారు. ఇప్పుడు నేను నిరాశ్రాయులైనాను కాబట్టి నాకు నా ఇల్లు నా స్థలము నేను ఇక్కడ ఉండే తొట్టే నన్ను మీరు వచ్చి ఎంక్వైరీ చేసి నా స్థలము నా ఇల్లు మేము ఇక్కడుండే తొట్టే చూసి మీరు న్యాయం చేయవలసిందిగా అర్జీ పెడితే దాని మీద వచ్చి ఇరు వర్గాలను విచారించడం జరిగింది. ఇరు వర్గాల వాళ్ళకు కూడా చెప్పాను, అవతల వర్గానికి కూడాను, మీరు వీళ్ళ జోలికి పోగాకండి, మీ స్థలంలో మీరు ఉండండి, వాళ్ళ స్థలంలో వాళ్ళు ఖాళీ చేయరు, వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఒప్పందం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ కోట్ల నాగమ్మ ఎవరు అమ్మాయి, ఈ కోట్ల నాగమ్మ అనే వాళ్ళు ఎక్కడికి కదలరో ఇక్కడే ఉంటారో, ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇందు మూలంగా నేను విషయాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ విషయమై ఎంఆర్ఓ గారు స్పష్టంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద ఏమన్నా దౌర్జన్యం పోయినా వాళ్ళని వచ్చేసి పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళని విస్తరించి ఖాళీ చేయమన్నా కూడా సరే జస్టిస్ అల్ట్రాసిటీ కేసు పెట్టాలని నేను ప్రభుత్వం కోరుతున్నాను.